నమస్తే అండి, ఏం పేరండి మీ పేరు? కుమారి గారు. మేడం, ఇప్పుడు చూస్తున్నారు ఇది బఫర్ జోను FTL పరిధిలో ఉంది కాబట్టి ఈ కాలనీ చైతన్యపూర్లో ఇప్పుడు కూల్చివేతలు ఉండబోతున్నాయని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో అధికారులందరూ కూడా మార్కింగ్ చేస్తున్నారు. అక్కడ ఈటల రాజేంద్ర గారు కూర్చున్నారు. సో ఏంటి మరి నిజంగానే మరి మీరు ఎన్నో ఏళ్ళుగా ఈ ఏరియాలో ఉంటున్నారు, మంచి పక్క ఇల్లు కట్టుకుని ఒక 30-40 సంవత్సరాల కంటే కాపురం ఉన్నారు. సో ఏంటి ఈ రోజు ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చి మీరు కూల్ చేస్తామంటే ఏంటి మీరు ఇప్పుడు మేము ఆంధ్ర నుంచి వచ్చామండి, మాది గుంటూరు. అయితే మా ఆస్తులన్నీ అక్కడ అన్ని అమ్మేసుకొని వచ్చి ఇక్కడ మంచి ఇల్లు కావాలని చెప్పేసి స్థిరపడదాం అని చెప్పేసి మంచి ఇల్లు కొనుక్కున్నాం. ఇది కూల్ చేస్తే మాకు ఇంకేమీ లేదు. మేము ఇంకా బయట బజార్లోకి వచ్చి కూర్చోవాల్సింది అంతే. రెంట్ కూడా మేము కట్టుకోలేము. ఇల్లు కూలిస్తే అలాంటి పరిస్థితి. సొంత ఇల్లు కొనుక్కున్నాము, కొంచెం రెంట్ కూడా వస్తుంది, అలా గడుస్తుంది మాకు. దాని మీద అప్పులు కూడా ఉన్నాయి, ఇంకా లోన్లు కడుతున్నాం, అప్పులు ఉన్నాయి బయట. ఇప్పుడు మా ఆ ఇల్లు కూలిస్తే మా పరిస్థితి ఏంటి? రేవంత్ రెడ్డి గారు, ఇది మీరు చేసేది కరెక్ట్ కాదు, ఎప్పటికీ ఇలా చేయొద్దు, ఆడవాళ్ళని ఏడిపిస్తే మీకు మంచిది కాదు. కానీ నిజంగానే మరి మీరు ఓట్లు వేసి గెలిపించారు, మరి ప్రభుత్వ పనితీరు ఎలా అనిపిస్తుంది? మిమ్మల్ని ఎందుకు గెలిపించుకున్నావు అండి? మమ్మల్ని బాధ పెట్టమనా? ఎందుకు గెలిపించుకున్నావు? ముఖ్యమంత్రి అంటే ఒక తండ్రి లాగా ఉండాలి మీరు. ఇట్లా ఆడపిల్లల్ని అందరినీ చిన్న పిల్లల్ని వేసుకొని ఉంటున్నాం మేము. ఇలాంటి పరిస్థితి మాకు ఎందుకు కల్పిస్తున్నారు మీరు? రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేయొద్దండి, ఆలోచించి చెయ్యాలి. మీరు ఏది చేసినా గానీ చెయ్యండి. ఇప్పుడు మూసీ నది సుందరీకరణ చేస్తానని అంటున్నారు, చెయ్యండి. ఇంత ప్లేస్ తీసుకొని మీరు పార్కులు కట్టుకొని రెస్టారెంట్లు కట్టుకొని మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారా? మా శవాల మీద చేసుకోండి, మమ్మల్ని చంపేసి చేసుకోండి. మీరు బాధపడుతున్నారు. ఏడుపు వస్తుందండి, నిజంగా ఏడుపు వస్తుంది. అన్ని అమ్ముకొని కొనుక్కున్నాం. కానీ ఇప్పుడు వాళ్ళు అధికారులు ఏమన్నా మీకు ఏమన్నా ఇంటిమేషన్ ఇచ్చారమ్మా దీని విషయం మీద? బాధపడకండి. మాది బఫర్ జోన్ లో ఉందండి. మీ బఫర్ జోన్ లో ఉంది. ఓకే. సో మరి ఏడకండి, బాధపడకండి. గట్టిగా ఉండి మాట్లాడండి. దీని గురించి మీరు గట్టిగా పోరాటం చేయండి. ఎందుకంటే ఆయనకి చెప్పండి, కలిసి మీలాంటి వాళ్ళు అందరూ ఏడిపోయినా ఆయనకి తెలిసి కొంచెం ఆయనలో మార్పు వస్తుందేమో. అంటే తినబుద్ధి కావట్లేదండి, నిద్ర రావట్లేదు. ఇట్లా టెన్షన్ పెడితే ఎట్లా? మా ఆరోగ్యాలు కూడా పాడవుతున్నాయి. బాధపడకండి. సరే మరి ఏంటమ్మా ఇప్పుడు మరి గవర్నమెంట్ మరి నిర్ణయం తీసుకున్న తర్వాత మరి ఆ నిర్ణయాన్ని మరి ఇయ్యమండి. మా ఇల్లు మాత్రం మేము ఇవ్వటానికి ఒప్పుకోము. మేము అందులో ఉంటాము. ఖచ్చితంగా కూల్చాలి అనుకుంటే మాత్రం అందులోనే ఉంటాము. అప్పుడు కూల్ చేసేయండి, దాంతో పాటు మా ప్రాణాలు కూడా పోతాయి. అప్పుడే హ్యాపీ నేను. సో చూసేయండి, తప్పించుకొని మాత్రం మమ్మల్ని బయటికి బలవంతంగా నెట్టినా కూడా ఆ టైంలో నేను ఏదో ఒకటి చేసుకుంటాను. పెద్ద నిర్ణయాలు చేసుకుంటామండి. మరి ఇంకా మాకు ఆధారం లేదు. మరి ఏం చేయమంటారు? రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పండి, ఏం చేయమంటారు? మేము అన్ని అమ్మేసుకొని ఇంకా మాకు సంపాదించుకునే ఓపిక కూడా లేదండి. ఇంకా ఒంట్లో శక్తి కూడా అయిపోయింది. మాకు సంపాదించుకునే ఓపిక కూడా లేదు. మాకు మాట్లాడుతుంటేనే నాకు చాలా బాధ వస్తుంది. నాకు కూడా మీరు ఏడుస్తుంటే నాకే బాధ అనిపిస్తుంది. బట్ గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి సరే అధికారులతో మనం మాట్లాడదాం. వాళ్ళు ఇవన్నీ కూడా చూపిస్తున్నాం అందరికి. ప్రతి జరిగిన ఎక్కడైతే అన్యాయంగా కూడుస్తున్నారో అన్ని కూడా మనం చూపిస్తున్నాం. సో ప్రభుత్వం దీని మీద ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం మనం కూడా ఆశిద్దాం. పని చేయలేదండి, మిషన్ కుట్టుకున్నాను, చిన్న చీరలు రకరకాలుగా చేసుకున్నాను. ఆ చేసుకున్న టైంలో కూడా రూపాయి సంపాదించాలంటే పావులనే తిన్నాం. ముప్పావుల దాచి పెట్టుకొని రూపాయి కూడబెట్టుకొని మేము ఆ ఇల్లు నిర్మించుకున్నాం. మేము దాన్ని పడేస్తానంటే ఇప్పుడు అలా సంపాదించుకోవడానికి ఓపిక లేదు మాకు. ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి? సో ఆవేదన పడకండి అమ్మా, దీని మీద ఒక మంచి సొల్యూషన్ రావాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. ఆ రకంగా మేము కూడా గవర్నమెంట్కి అప్పీల్ చేస్తా ఉన్నాం. సో రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇలాంటి ఆడవాళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఓట్లు వేస్తేనే మీరు గెలిచారు. ఈ రోజు వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు. గెలిపించుకుంది ఎందుకండి? మిమ్మల్ని గెలిపించుకుంది మాకు ఏదో ఒకటి మంచి చేస్తారని గెలిపించుకున్నాం. అది మంచి చేయపోయినా బాధ లేదు, కానీ మమ్మల్ని అలా బతకనివ్వండి చాలు, ఇంకంతే. రైట్, చూసుకున్నారు కదండి అందరూ ఆవేదన. ఆడవాళ్ళే కదా, ఇల్లు అంటేనే ఒక సెంటిమెంట్. ఆ ఇంటిని ఈ రోజు అంత మమకారం పెంచుకుని ఇంటిని ఆడసడన్గా వచ్చి కూల్ చేస్తామంటే ఎవరు మాత్రం దానికి యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? పాపం ఆ ఆడకూతురు ఎంత ఘోరంగా ఏడుస్తుందో చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది నిజంగానే.
కానీ బట్ ఇలాంటి తల్లులందరూ ఏడుపు చాలా మంది ఏడుస్తూ ఉన్నారు. చిన్న పిల్లలు కూడా కనీసం బుక్స్ వాళ్ళ వంట సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వకుండా వచ్చి కూల్చేయడం అనేది కాస్త కనికరం లేని ప్రభుత్వంలా కనిపిస్తుందని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. సో రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ ఈ ఇష్యూ మీద మీరు ఒక సమర్థవంతమైనటువంటి నిర్ణయం తీసుకుంటే వీళ్ళందరి ఆశీర్వాదాలు రేపు మళ్ళీ మీకు ఓట్లుగా పడి మీరు మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది. లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మీకు ఏం సార్ సంకనాకిపోతారు. కాంగ్రెస్ ఏం ఉండదు. అక్కడ ఏపీలో ఏమైందో ఇక్కడ కూడా అదే అవుతుంది, తెలంగాణలో కూడా. ఈ దెబ్బతో 30 to 40% ఓట్ బ్యాంక్ పోయినట్టే. ఇక వాడికి బతుకు చెరువు లేదు. అంతే. ఈడే లాస్ట్ సీఎం, ఈడే అంతా మొత్తం ఇదే. రాసుకోండి, పెట్టుకోండి. బాధ కాదు, ఇదే ఈడే లాస్ట్ సీఎం కాంగ్రెస్ పార్టీకి. తెలంగాణలో ఈడే లాస్ట్, ఈడే అన్ని ఇయ్యే. ఇది ఎంత సార్లు రొటీన్ చేయగలచ్చు చెప్పండి. మనం ఏదో కాంట్రవర్షియల్ గా కాదు. ఎంత ఎఫెక్టెడ్ పడుతుంది హైదరాబాద్ కి, మూసి ఎంత ఇది గుండెకాయ, అందుట్లో 30 to 40% పడుతున్నాడంటే ఈడు ఏం చేస్తున్నాడు? వీడికి తెలదు, ఆ మాత్రం ఆలోచన లేదు వీడికి. వీడు కాంగ్రెస్ పార్టీని సంగనాకిస్తాక వీడు తీసుకున్న డిసిషన్. చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారు చూసి ఆయన కోటేశ్వర రేవంత్ రెడ్డి మాకెవరు తెలుసు అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ నిజంగానే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నాడు అనుకుంటారా, లేదంటే ఒక చెడు ఉద్దేశంతో చేస్తారా? లేని ఉద్దేశంతో చేస్తున్నాడు. తలకాయ అనేది లేదు ఆడికి. ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా తెలవట్లేదు అది. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు మీరు వచ్చారు, ఈ కొంచెం దీనికి ఎంతమంది వచ్చారు, వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఎఫెక్ట్ ఉండదా? ఆ మాత్రం కూడా వాడికి బుర్ర లేదు. ఏం చేస్తున్నాం ఏంటిది అనేది ఇంతమందిని షో పెట్టుకుని ఇవాళ ఈ ఎంపీ గారు ఎందుకు వచ్చి కూర్చున్నారు? ఈ పోతున్నాయి కదా, ఎన్ని పోతున్నాయి? 55 కిలోమీటర్లు ఇటేపు అటేపు అంటే కబ్జాల్లో కూడా లేదు, కట్టింది కూడా లేదు. వారం రోజులు వాన పడినా గానీ ఒక్క సుక్క ఇక్కడ నీళ్ళు నిలవదు. మేము ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నాం, మేము 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాము. ఎంత వాళ్ళ మొత్తం హైదరాబాద్ అంతా మునిగినా కానీ ఇక్కడ ఇంత కూడా ఏమవుదు. ఆ మాత్రం తెలవదా? అవన్నీ తెలవాలి. తెలిసిన టైం తెలుస్తుందో అప్పటికంతా అయిపోతుంది, ఏముండదు అక్కడ. తర్వాత ప్రజలు ఇవన్నీ ల్యాండ్ బాగా చేసి కూలగొట్టిన తర్వాత ఇవన్నీ అమ్ముకొని ఆయన బాగుపడటానికి ఇవన్నీ ఇంతమంది జనాలు కడుపు కొట్టి ఏం చేస్తాడంటే ఆయన మనం వాళ్ళకి భూమికి భూమి ఇవ్వండి, వాడు వెళతానంటే. లేకపోతే ఎందుకు చెప్పండి ఇవన్నీ? ఎవడు కడుపు కొట్టి సార్ ఎవరు సరిపోతుంది సార్? ₹1,00,00,000 ఇప్పుడు ఇక్కడ 40,000 గవర్నమెంట్ వాల్యూ, వాళ్ళకి గవర్నమెంట్ 40,000 వాళ్ళకి 50,000 చొప్పున పిచ్చి పంపించండి. వాళ్ళు ఇష్టమైతే వాళ్ళు వెళ్తారు, లేకపోతే ఉండమనండి, వాళ్ళే కొట్టుకుపోతారు కదా వరదల్లో. సో ఇప్పుడు డబ్బులు ఇస్తేనే కానీ న్యాయం చేయాలి. ఒకటి ఆలోచించండి మీరు కూడా. ఇంత మందిని క్షోభ పెట్టి నువ్వు ఎవరికి న్యాయం చేస్తున్నావు? ఎవరికి న్యాయం చేస్తున్నాడు సార్? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు 100 మందికి 100 మంది తప్పు చేసిన వాళ్ళు ఇన్ని వేల కుటుంబాలు ఇప్పుడు ఒక్క రోజు 2 రోజులు వచ్చిన కుటుంబాలు కావు సార్ ఇవి. 35 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ కాపురాలు ఉంటున్నారు. వెంచర్ వేస్తే కొనుక్కున్న ఇవన్నీ ఎవరు ఫ్రీగా తీసుకోలేదు, ఆక్రమించుకునే అంతకంటే కాదు. మన టీం ఉంది ఇంకోటి. మీరు కూడా చెప్పండి, మీరు కూడా ఆలోచించండి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చేంత వరకు మాకు న్యాయం మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు, మీకు సోషల్ మీడియానే మీకు మీ పాలటి వరం, అందులో డౌట్ లేదు. చేస్తేనే మాకు న్యాయం మీకు న్యాయం జరిగేదాకా మేము కూడా గట్టిగా పోరాడతాం, అందులో డౌట్ లేదు. డెఫినెట్లీ. కానీ మనకేంటంటే వీళ్ళు గవర్నమెంట్ లో ఉన్నటువంటి బఫర్ జోనా లేకపోతే FTL అవి ఒక్కటి విషయం చెప్పండి, మనకు తెలియదు. అది జనాలు ఎడ్యుకేట్ చేయలేకపోతున్నారు. తప్పు కొడితేనే తిరుపతి దేవస్థానం టికెట్ బుక్ అవ్వదు మరి, ఆధార్ కార్డు నంబర్. అలాంటి రిజిస్ట్రేషన్ వెళ్తే ఇది బఫర్ జోన్ ఉంది, రిజిస్ట్రేషన్ అవ్వదంటే ఈయన నాకు అమ్మాడు కదా, నేను కొనుక్కోను కదా. అది కాదు. ఒకటి సార్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ చేసిండ్రు, ఈసీలు వచ్చినాయి, పహానీలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి, ప్రతి ఒక్కటి వచ్చింది వాళ్ళ దగ్గర, ప్రతి ఒక్కటి ఉన్నది మా దగ్గర. ట్యాక్స్ కడుతున్నారు. ఇప్పుడు ఏ ఒక్కటి లేకపోయినా ట్యాక్స్ ఎట్లా వస్తుంది? ఇది ఆక్రమించి కట్టుకుందా లేకపోతే రిజిస్ట్రేషన్ అయినా ఉందా? ఒకసారి ఈ బిల్డింగ్ చూసి చెప్పండి, రిజిస్ట్రేషన్ అయ్యిందంటే 200 గజాలు అవి ఉన్నాయంటే ఆక్రమించి కట్టిందో ఏంటో తెలవదా? వీళ్ళకి బుర్రలు లేవా? ఇది